మేము బ్రతకడానికి మీరు చూపించినటువంటి మీ కృప కొరకై, నీ కుమారుడు ద్వారా ఇచ్చినటువంటి అమూల్యమైన రక్షణ కొరకై, ఇచ్చిన పాప క్షమాపణ కొరకై తండ్రి, మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సుదూర ప్రాంతాల నుంచి నన్ను క్షేమంగా నీ బిడ్డల మందికి తీసుకొచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదిగోనైనా మరి నీ వాక్కులను తండ్రి నీ బిడ్డలకు చెబుతుండగా చక్కగా వినడానికి వారికి మంచి మనస్సును, సమయోచితమైనటువంటి జ్ఞానముతో నీ మాటలు చెప్పడానికి ఆత్మ సహాయమును మీ కృపను అనుగ్రహించమని మీ పరిశుద్ధ పాదాల చెంత చేరి దీన మనసుతో తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ, జరగబోయే ఈ కార్యక్రమం నీ నామ ఘనత కొరకై జరిగించులాగున మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, మరి తండ్రి వివాహం మొదలుకొని ఇప్పటి వరకు మహేష్ను సహోదరుని కాపాడుతూ రక్షిస్తూ మరో సంవత్సరాన్ని మీరు ప్రసాదిస్తున్నందుకు వందనములు తెలియజేసుకుంటూ, ఇదిగో తండ్రి సమస్తాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రం హెచ్చిస్తూ, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరి చెప్తున్న మాటలు మీరు అందరూ జాగ్రత్తగా వినాలి. వేదిక పైన ఉన్నటువంటి దైవజనులకు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ఈ సభను ఏర్పాటు చేసినటువంటి మహేష్, అలాగే వారి కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, మరి ఈరోజు సహోదరుడు దైవజనులు మహేష్ వారి పెళ్లి రోజు సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే పెళ్ళికి సంబంధించింది కాకుండా భక్తులు తీసుకున్న బలమైన నిర్ణయాలని ఆ టైటిల్ కావాలన్నా దాని మీద మాట్లాడండి అన్నాడు. ఓకే, మంచిది. మరొకసారి మహేష్కు, అలాగే సహోదరికి వసంతకు మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మంచిదండి. వారిరువురు ఆయురారోగ్యములతో మంచి వాక్యముతో చక్కగా నిండుకుని సుదూర కాలం చక్కగా దేవుని కోసం బ్రతకాలని కోరుకుంటూ, దేవుని వాళ్ళారా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. భక్తులు తీసుకుంటున్నటువంటి బలమైన నిర్ణయాలు. ప్రియులరా, భక్తులు అనగానే ఎలాంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని మనం ఆలోచించాలి. ఎందుకంటే మీరంతా భక్తులు కదా. ఇప్పుడు మరి ఇక్కడికి వచ్చారంటే మీరంతా ఎవరు? భక్తులే కదా, అంతే కదా. మరి అప్పుడప్పుడు మనం పేపర్లలో చదువుతూ ఉంటాం, ఈరోజు కొండంతా నిండిపోయింది గుండ్లతో. ఏ గుండు? ఏమండి, తిరుపతి అంతా నిండిపోయింది భక్తులతో. ఎక్కడ చూసినా గుండే గుండు అని చెప్పి మనము పేపర్లలో చదువుతూ ఉంటాం. అనగా భక్తులు ఎక్కువ మంది వచ్చేసి ఏం చేశారు? గుండ్లు చేయించుకున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఎక్కువగా భక్తులు వచ్చి దేవుణ్ణి సేవించారు. భక్తి శ్రద్ధలతో మరి ఈరోజు కార్యక్రమాలు జరిగించారు అని అంటూ ఉంటారు. కాబట్టి అంటే గుడి దగ్గరికి రాగానే వాళ్ళందరినీ ఏమంటున్నారంటే భక్తులు అంటున్నారు. ఇప్పుడు మీరందరూ కూడా ఎక్కడికి వచ్చారు? మీరందరూ ఎక్కడికి వచ్చారు? గుండు కొట్టించుకోవడానికే కాదు. మీ గుండు లోపలికి వాక్యం ఎక్కించుకోవడానికి వచ్చారు. దేవుని పిల్లరా, ఓకే, మనం కూడా భక్తులు గనక మన భక్తి పెంచుకోవడానికి, మన భక్తిని ఇంకా గొప్పగా దేవుని ఎదుట కనబడేటట్టు చేసుకోవడానికి మనకు దేవుడిచ్చినటువంటి అవకాశం ఇది. అందుకే మనకు ఆయుష్ ఎందుకు పెరుగుతుందో తెలుసా? ఏమండి, భక్తిని పెంచుకోవడానికి, మంచి భక్తులుగా కనపడడానికి. ఎలా, ఏ విధంగా అనేది మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. దేవుని పిల్లరా, దేవుడు మనుషులకు చాలా దాచి ఉంచాడు. కానీ మనుషులే దాన్ని బయటికి తీసుకోలేకపోతున్నారు. ఏమిటి, బంగారుని తీసుకుంటున్నారు కానీ, వెండిని తీసుకుంటున్నారు కానీ, రాగిని తీసుకుంటున్నారు కానీ, ఇత్తడిని తీసుకుంటున్నారు కానీ,
ఆయన ఇచ్చిన వాక్యాన్ని మాత్రం తీసుకోలేకపోతున్నారు. అందుకే తమ్ముడు జాన్ ఆవేశంతో మంచి వాక్యం చెప్పాడు. ఆ వాక్యం జనాల్లోకి వెళ్ళకపోవడం వల్ల, ఆ వాక్యం మనుషుల్లోకి వెళ్ళకపోవడం వల్ల మనుషులంతా మృగాల కంటే ఘోరంగా మారిపోయారు. మృగాల కంటే ఘోరంగా మారిపోయారు. ఎలా మారిపోయారో కొన్ని విషయాలు మీకు చెప్పాడు. అలా మారిపోవడానికి కారణం మహానుభావుడు వాక్యం లేకపోవడమే. ఆదికాండంలో ఒక మాట అంటాడు, ఏమిటి 20వ అధ్యాయం అనుకుంటాను, ఈ స్థలమందు అస్సలు దేవుని భయమే లేదంటాడు. 20వ అధ్యాయం 11వ వచనం అనుకుంటాను, ఒకసారి చూడండి. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనంలో ఏముందో తెలుసా? అబ్రహాం గారు మాట్లాడుతూ, ఈ స్థలమందు దేవుని భయం అస్సలు లేదు, ఏ మాత్రం లేదు. భయంలోడు ఏం చేస్తాడు? భక్తిగా ఉంటాడా? అంతా రక్తే, భక్తి ఉండదు. అతనిలో కనపడేదంతా రక్తి కనపడుతుంది, కానీ భక్తి ఉండదు దేవుని వర్లరా. కాబట్టి ప్రతి మనిషి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. దేవునికి ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు వాళ్ళు భూమి మీద మంచిగా చక్కగా బ్రతుకుతారు. దేవుడు అంటే లెక్కలేనితనం, దేవుడు చెప్పిన మాట అస్సలు వినకపోవడం, దానివల్ల ప్రమాదం. కాబట్టి మనం ఏం చేయాలంటే భయము భక్తితో ఉండాలి. ఇందుకు భక్తి అంటే ఏంటి అనే విషయాలు మీకు నేను కొన్ని విషయాలు తెలియజేసి మిమ్మల్ని పంపించేస్తాను. దేవుని వర్లరా, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద మొదట మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటూ మన పిల్లలకు కూడా దేవుని పట్ల ఎలాంటి మర్యాదను కలిగి జీవించాలో కూడా మనం నేర్పించాలి. ఓకే అండి. మరి ఇంకొక మంచి మాట మీకు చూపిస్తాను. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి దయచేసి చూడాలని నేను ప్రభు పేరిట మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. 2వ రాజులు 17వ అధ్యాయము 28 చూడండి ఒకసారి. కాగా షోమ్రోన్లో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకుల్లో ఒకడొచ్చి, దేవుని యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలో అనే సంగతులను వారికి ఏం చేస్తున్నాడంట? బోధిస్తున్నాడంట. దేవుని యందు మర్యాద, గౌరవం మనకు ఉండాలా. ఆయన మనల్ని పెంచి పోషిస్తున్నాడు. పోలీసు రాగానే మర్యాద ఇస్తాం, ఇలా నిలబడిపోతాం, అంతేనా? ఇంకా సీఏ ఇచ్చినాడంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా కొంచెం బిగించుకుంటాం. ఇంకా పెద్ద ఎవరు, నేను డిఎస్పి వచ్చినాడనుకో, ఇంకా వాయువు పిడిచి వచ్చినాడు మాదిరి ఉంటాం. ఇట్ట నిజమే కదా? ఎందుకు? భయం. ఏమిచ్చినాడు నీకు? ఎప్పుడన్నా ఒక వాటర్ బాటిల్ కొనిచ్చాడా? ఇదంతా తెలుసా? 10 రూపాయలు, అంతేనా? 10ఏనా? 10 రూపాయలు వాటర్ బాటిల్ కొనిచ్చుంటాడు మీకు ఎప్పుడైనా? కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పి కానీ, ఎస్పి కానీ, ఎనిబడి. అంత భయపడుతున్నామే. మరి దేవుడు తల పైకెత్తు. ఆకాశం ఎంత ఆకాశం చెప్పగలరా? చెప్పలేనంత ఆకాశాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎందుకు ఇచ్చాడు? ప్రేమ. నువ్వు నేనంటే ప్రేమతో అంత పెద్ద ఆకాశం. నువ్వంటే నాకు ఎంత ప్రేమ అంటే, ఆకాశం ఎంత ఉందో చెప్పంటే చెప్పలేనంత ప్రేమ నువ్వంటే నాకు. నింగి, తర్వాత నేల. నువ్వు కూర్చున్న నేల ఎవరిది? దేవుడిది. ఎవరికి ఇచ్చాడు? నీకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ప్రేమ. సిఐ ఇచ్చాడా? ఎస్ఐ ఇచ్చాడా? డిఎస్పి ఇచ్చాడా? ఎస్పి ఇచ్చాడా? చంద్రబాబు గారు ఇచ్చారా? మోదీ గారు ఇచ్చారా? ఏమంటే ట్రంప్ ఇచ్చాడా?
ఎవరిచ్చారండి? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, పంచభూతాలు ఎన్ని దేవుడు మనకిచ్చింది. ఈరోజు నువ్వు నేను బ్రతుకుతున్నామంటే కారణం ఆయుష్. ఈ ఆయుష్ ఎవరు పెట్టారు? మనలో ఈ ఆయుష్ పెట్టిన వాళ్ళు ఎవరు? దేవుడు. కూరగాయలు కాదు, ఆకుకూరలు కాదు. చాలామంది ఏమంటే నేను మాట్లాడుకుంటూ ఉంటారు, నేను బాగా హెల్తీగా ఉంటానండి, నో షుగర్, నో బీపీ, నో అల్సర్, నో పల్సర్ చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేను రోజు తోటకూర ఒకరోజు, తర్వాత ఇంకొక రోజు మెంతికూర, ఇంకొక రోజు తింటానండి, రోజుకు ఒక ఎగ్ అండి, పొద్దున్నే పిగ్గండి చెప్పుకుంటూ ఉంటారు. ఇలా తినడం వల్ల, ఇలా ఉండడం వల్ల నేను హెల్తీ అండి, నేను ఇలా అండి, అలా అండి. నిజమా? మంచోళ్ళు హెల్తీగా ఉండి ఏమైనారు? అర్థమైందా? పునీత్ రాజ్ కుమార్ రోజుకు ఆయన వాటర్ బాటిల్ 2000, 1 వాటర్ బాటిల్ 2000, కాస్ట్లీ ఫుడ్, చచ్చిపోయాడు. ఆరోగ్యం, ఆయుష్ ఎవరి చేతిలో ఉంది తెలుసా? ఆయనకి ఎంత కృతజ్ఞత, ఎంత మర్యాద, ఎంత గౌరవాన్ని ఇవ్వాలి. అలా ఇస్తే ఆయన దాచిన మేలు ఎలా ఉంటాయి తెలుసా? కొరంథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి దయచేసి చదవండి. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇందును గురించి, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు. అవి కంటికి కనపడలేదు. ఎందుకు కనపడలేదు? అన్నీ కనపడటం లేదా? ఎన్ని వచ్చింది ఎవరు? ఎన్ని చేసింది ఎవరు? ఇప్పుడు కంటికి కనపడేటివి ఏంటండి? కంటికి కనపడలేదంటారు, ఏం గుడ్డోళ్ళ? మీరు చెప్పండి. దేవుడు చేసినవి కంటికి కనపడటం లేదా? మీరు పైకి చూస్తే చంద్రుడు కనపడుతున్నాడు. ఎవరు చేసినట్టు పోయి అక్కడికి? ఎవరు చంద్రుడిని చేసి అక్కడ పెట్టొచ్చారు? నాసా శాస్త్రవేత్తల? ఇండియా ఎవరండి అది చేసింది? చూడండి ఎంత బాగుందో. ఎవరు చేశారు? సూర్యుడు ఎవరు చేశారు? అన్నీ చేసినట్టువి కంటికి కనపడుతున్నా ఎలా ఉండారంట? కనపడినట్టు. ఏమంటే కనపడినట్టున్నటువంటి వాళ్ళు ఎవరు? కళ్ళు ఉన్నోళ్ళ, కళ్ళు లేనోళ్ళ? అందరికి ఏం పోయాయి? కళ్ళు పోయాయి. దేవుడు సిద్ధపరిచినవి మనిషి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. మనిషి హృదయాలకు అర్థం కాలేదండి. మనిషి హృదయాలకు అర్థం కాలేదు. ఎందుకంటే హృదయం దేంతో నిండిపోయింది? అది వాక్యంతో నిండిపోవడం లేదు, దేవుని మాటలతో నిండిపోలేదు, దేవుని ఆలోచనలతో నిండిపోలేదు. తమ్ము చెప్పినట్టు హృదయం కల్మషంతో నిండిపోయిందంట. హృదయం కల్మషంతో నిండిపోయింది. హృదయం ఆయనది. హృదయం ఇచ్చింది ఆయన. ఆయన ఇచ్చిన దాంట్లో ఆయనకి స్థానం లేదు. చూడండి ఏమండి, ఆయనకి ఇచ్చిన దాంట్లో ఆయనకి స్థానం లేదు. ఈ దేహం ఎవరిది? దేవుడిది. దేవుని దేహంలో, దేవుడిచ్చిన దేహంలో దేవునికి స్థానం లేదు అసలు. ఆయన వలన శరీరం. దేవుని పిల్లరా, మీకు అర్థం కావాలా, మనందరికీ అర్థం కావాలా. దేవుడు దయ వలన మనం బ్రతుకుతున్నాం, దేవుడు దయ వలన జీవిస్తున్నాం కనుక దేవుని యందు భయము, భక్తి, ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, మర్యాదలు మన దగ్గర ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం చాలా చక్కగా ఉంటాం. మనలో ఉన్నటువంటి భక్తి కూడా చాలా బాగుంటుంది. ఆ భక్తి ఎలా ఉంటుందో మీకు చెప్పబోతున్నాను. దేవుని పిల్లరా, మీ అందరికి తెలుసు ఒక మహానుభావుడు, ఆయన పేరు దానియేల్. ఆయన పేరు దానియేల్ అండి. దేవుని వర్లరా, దానియేల్ గారు మొట్టమొదటగా ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజు. క్రీస్తు పూర్వం ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు పరిపాలించాయి. మొదటిది బబులోను, 2 మాదియ పారసిక, 3 గ్రీకు, 4 రోమా. మొట్టమొదటి బబులోన్. వాళ్ళ చేత ఏమండి ఇశ్రాయేలు కొనుపోబడతారు. చెరకు అనగా వాళ్ళకు బానిసలుగా కొనుపోబడతారు. అందులో షడ్రకు, మెషకు,
అబేద్నెగో, దానియేలు వీళ్ళంతా ఉన్నారన్నమాట. ఇశ్రాయేలు చాలా మంది వచ్చేసారు. అందులో దానియేలు ఒకడు. ఈ దానియేలు ఏమండి రాజు దగ్గర నమ్మకంగా ఉంటాడు. రాజు దగ్గర ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా నమ్మకమైనవాడు దానియేలు. ఆ నమ్మకాన్ని బట్టి, ఆ మంచితనాన్ని బట్టి రాజుకు దగ్గరవుతాడు. ఏమండి ఎవరైనా సరే ఒక మనిషికి మనం దగ్గర అవ్వాలంటే ఆ మనిషిలో ఏముండాలా? కొన్ని గుణాలు ఉండాలా, అంతే కదా. నేను మీకు నచ్చాలంటే నాలో మంచి గుణాలు మీకు కనపడాలి. మీరు మెచ్చే గుణాలు, మీకు నచ్చే గుణాలు నాలో ఉండాలి. అవి నాలో నేను ఉంచుకోవాలి. ఇప్పుడు మన అన్న ఉన్నాడు, దాని అన్న, ఆయనకి నేను నచ్చాలంటే ఆయనకి ఏవో ఉంటాయి కొన్ని. ఆయనకి నచ్చేవాళ్ళు ఇలా ఉండాలి అని కొన్ని ఉంటాయి. అది కనపడేంత వరకు ఆయనకు మనం నచ్చం. కొంతమంది పెళ్ళిళ్ళు చూడండి, ఏమంటే నాకు తెలిసి మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి నా వయసే, ఇప్పుడు వరకు పెళ్ళి గల వాడికి. ఎందుకంటే వాడికి నచ్చిన అమ్మాయి ఇంతవరకు దొరకలేదంట. మరి నీకు ఎప్పుడు నచ్చుతుందిరా, ఎక్కడ నచ్చుతుందిరా అంటే వాడు సౌందర్య లహరి అంటున్నాడు. అంటే వాడికి బొడ్డులో తాళాలు ఉండాలంట, ఏమండి ఏమన్నా ఒక మచ్చ ఉండాలంట. అంటే వాడికి సినిమాల ప్రభావంలో ఒకడు ఉంటాడు, వాడికి బొడ్డులో తాళాలు, లేకపోతే ఏమండి కొందరు బీరువా బీగాలు అన్నీ కూడా ఇక్కడ చెక్కుంటారు. అలా బీగాలు అక్కడ ఉండాలా, లేకపోతే ఒక ఏడొక మచ్చ ఉండాలా, ఏడొక సొట్ట ఉండాలా, ఇన్ని ఉంటాయి అన్నమాట. అలాగే వీడికి కూడా నాకు పలానా అమ్మాయి, ఇలా ఉండే అమ్మాయి నాకు కనపడాలా అంటాడు. ఎప్పుడు కనపడుతుందిరా? 45 వచ్చినాయిరా నీకు, 45 ఇంకొక 5 ఏళ్ళు 10 50, సగం ముజిలోడివి. మ్యాక్సిమం ముజిలోడు 50 ఏళ్ళు అంటే 50 ఏళ్ళ కూడా కనపడుతుంది. ఇంక 60 ఏళ్ళు వచ్చిందంటే ఇంక ముజిలా కనపడాలి నీకు అర్థమైతే. ఎందుకంటే దేవుని పిల్లరు. అలాగే ఒక వ్యక్తి మనకు నచ్చాలంటే మనకు నచ్చిన గుణగణాలు తనలో కనపడాలి. దేవుడు కూడా అంతే అండి, ఆయనకి నచ్చిన గుణగణాలు మనలో కనపడాలని నేను కోరుకుంటాడు. రాజుకు నచ్చేయండి. రాజుకు నచ్చిన గుణగణాలన్నీ కూడా ఎవరిలో కనపడుతున్నాయి? దానియేలులో కనపడుతున్నాయి. అందుకు రాజుకు ఏమైనాడు? దానియేలు దగ్గరైనాడు, చాలా దగ్గరైనాడు. ఎందుకంటే అంత ఇష్టం దానియేలు అంటే రాజుకు. మళ్ళా ఆ ఊరు కదైంది, ఆ దేశం కాదు, ఎక్కడి నుంచో వచ్చి అంత నిజాయితీగా, అంత చక్కగా, అంత నమ్మకంగా ఆయన కోసం బ్రతకడానికి కారణం ఏంటి? దేవుని గుణగణాలు దానియేలులో ఉండడం వల్ల రాజుకు నచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. రాజుకు నచ్చిన గుణగణాలుగా దానియేలులో ఉన్నది. ఎవరికి నచ్చిన గుణగణాలు? దేవుడికి నచ్చిన గుణగణాలు ఎప్పుడైతే దానియేలులో ఉన్నాయో ఏమండి రాజుకు దగ్గరైపోయాడు. మనకు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడికి నచ్చిన గుణగణాలు మనలో ఉంటే నీ శత్రువు సైతం నీకేమవుతాడు తెలుసా? మిత్రుడు. గుర్తుపెట్టుకోండి మాటలు. దేవునికి నచ్చిన గుణగణాలుగా మనలో ఉన్నాయనుకోండి, నీ శత్రువు కూడా నీ దగ్గరికి వచ్చేస్తాడు, నీకు మిత్రుడైపోతాడు. ఇజ్రాయెల్ దేశం శత్రు దేశంలో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు? రాజుకు శత్రువులే కదా, వాళ్ళందరినీ పట్టుకొచ్చాడు. వాళ్ళందరూ ఏమైనారు? ఏమిటి? దగ్గరయ్యారండి రాజుకు, దగ్గరయ్యారు. అందులో ముఖ్యంగా దానియేలు గారు. అలా చక్కగా బ్రతుకుతున్నాడు. దేవునికి రోజు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు, భక్తిగా ఉంటున్నాడు. ఓకే, ఒకరోజు కొన్ని పరిస్థితులు, అంటే మనం భక్తిగా ఉన్నామనుకో, మనం చక్కగా ఉన్నామనుకో, అదేందండి కొందరు ఒప్పుకోరు, ఈ దరిద్రం ఏందో. వాడితో పాటు సిగరెట్ అయితే అబ్బా భలే ఒకటి రన్ను అంటాడు, సూపర్ రన్ను. వాడితో పాటు మందు కొడితే ఇంకా ఎక్సలెంట్, అబ్బా శ్రీమంతన నీళ్ళు అంటాడు, అద్దెకి వెళ్ళాడు అంటాడు. నిజమేనా? అంటే మందు కొట్టాలి వాడితో పాటు సిగరెట్లు తాగాలి, వాడితో పాటు చెత్త పనులన్నీ చేసి అప్పుడు మనము మంచోళ్ళం. అదేంటండి, నేను లోకంలో తిరిగేటప్పుడు, లోకంలో బ్రతికేటప్పుడు ఒక్కడు కూడా నన్ను ఏమీ అన్నవాడే కాదు. ఎరా ఏంట్రా ఇలా బతుకుతున్నావు, ఏంట్రా స్మగ్లింగ్ ఏంది, ఆ రౌడీజం ఏంది, ఆ గూండాయిజం ఏంది, ఆ సంపడం ఏంది, ఆ సావడం ఏంది,
ఏంట్రా బాబు నువ్వు ఇట్లుండవు, కలనాయకున్నట్టున్నావు. ఒక్కడ అడగలేదు నన్ను, ఒక్కడు కూడా నన్ను ప్రశ్నించలేదు, ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే ఏమంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నానో, దేవుని మార్గంలోకి వచ్చానో, ప్రతి ఒక్కరు, మా అమ్మ సైతం, ఇదేందమ్మా విచిత్రమైన భక్తి, ఇదేందమ్మా 7 గంటలు ఆడిపోతూ ఉంటాడు కారు వేసుకొని, ఇంట్లోనే ఉండడమ్మా. ఆడు చూడు, ఆయన పాస్టర్ చూడు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. మా వాడు ఇంట్లోనే ఉండడమ్మా. ఏమి చిత్రమైన భక్తి ఇది. ఎన్నెన్నో, ఇంక దేశంలో లేదు, రాష్ట్రంలో లేదు, జిల్లాలో లేదు, ఎక్కడ చూడమ్మా ఈ విడ్డూరం. కొందరైతే ఈడే భక్తుడు, ఈడే విచిత్రమైన భక్తుడు, ఇంక మీకు చెప్పకూడదు అన్నీ. ఈడికే ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎన్నెన్నో మాటలు. ఇంకొందరైతే ఒక అడుగు ముందుకేసి ఈడన్న సత్య బాగుంటారు. ఇష్టపడకపోయినావు, నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు నా భక్తి నీకు నచ్చలేదు, నా ప్రార్థన నీకు నచ్చలేదు, ఏం చేయాలన్నా? వెళ్ళిపో. అతను తిట్టడం ఎందుకు, పట్టుకొని కొట్టడం ఎందుకు, చంపడం ఎందుకు? ఈరోజు జరిగేది అయ్యే కదా. ఇబ్బంది పెట్టడం ఎందుకు, చర్చిలో దూడడం ఎందుకు, వాళ్ళని కొట్టడం ఎందుకు, ఆ రేకులు పీకడం ఎందుకు, గోడలన్నీ పగలు కొట్టడం ఎందుకు? ఎందుకయింది చెప్పు. కానీ అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. నేను చెప్పకూడదు, ప్రార్థన నాకు వినపడకూడదు. వినపడిందా చస్తావు. మణిపూర్లో అదే జరిగింది. క్రైస్తవులందరిని ఈడ్చుకొని వచ్చారు, రోడ్ల మీదకి ఈడ్చుకొని వచ్చి ఏమండి నగ్నంగా ఊరేగించారు. ఎవరిని? క్రైస్తవులను భయంకరంగా. ఈ మధ్య కాలంలో ఇంతకుముందు అంత లేదు, కానీ మన దగ్గర ఎక్కువ అవుతున్నాయి ఇవన్నీ. ఏమండి ఉండిలో ఉండలేకపోతున్నాడు ఆయన. ఏమండి అర్థమవుతుంది మీకు? చర్చిలోనే తీసేస్తాను అంటాడు. ఒక కోట కాదు, 3 వేసినట్టున్నాడు. చర్చిలోనే ఉండకూడదు ఇప్పుడు అంటే అతను చెప్పడం, ఆయన పేరు మీకు తెలుసు. ఇంకా చర్చిలు ఉండకూడదంట, అక్కడ ఏమీ జరగకూడదంట. ఒప్పుకునేది లేదు నేను. ప్రజలు ఎన్నుకోబడిన డిప్యూటీ స్పీకర్ గారు, మీ స్పీకర్ నాకు వినపడకూడదు. అయ్యా మీరు స్పీకర్ అయ్యా, నేను స్పీకర్ కావచ్చు, నువ్వు స్పీకర్ కాకూడదంట. అదేంటి? ఈయనేమో డిప్యూటీ స్పీకర్ కావచ్చు, మనం మాత్రం దేవుని వాక్యం చెప్పే స్పీకర్ కాకూడదంట. బాగుంది బా. మనం వాక్యం చెప్పుకోకూడదు. చెప్తే ఏమైందంటే చంపేస్తాం. ఏమండి మేడం మీద కాలు పెట్టోకడు. నేను చెప్పింది చెప్పాను, నువ్వు నా దేవుడి పేరు చెప్తే అప్పుడు నీ మెడ మీద కాలు తీస్తా, లేకపోతే మెడ ఎగిరిపోతుంది. చూసా, ఇలాంటి వాళ్ళు ఆ కాలంలో కూడా ఉన్నారండి. దానియేలు గారి కాలంలో ఆయన ప్రార్థన చేసుకున్న, ఆయన దేవుని వాక్యం చెప్పినా ఒప్పుకునే క్వశ్చనే లేదనుకొని ఏం చేశారంటే మూర్ఖ స్వభావం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సొంత ఆనందం, నా మాటే నెగ్గాలి, నేనే నెగ్గాలి. ఏమిటి వెంటనే రాజు దగ్గర పోయి, అయ్యా ఈ దేశంలో నీ రాజరికం ఉండాలంటే, నువ్వు చక్కగా రాజుగా కొన్నేళ్ళు ఉండాలంటే కొన్ని ప్రతిపాదనలు అప్పుడప్పుడు మనం చేయాలయ్యా. ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని రాజు అడుగుతాడు. కొంతమంది ఉంటారు కదా పక్కన సలహాలు ఇచ్చేవాళ్ళు, సలహాదారులు. అందులో ఒక సలహాదారుడు, అయ్యా ఏం చేయాలి తెలుసా మనం? వాడి పేరు ఏం పేరు? అమలానా ఆమ్లెటా? ఏం పేరేనా? ఏమండి ఆడు రాజుతో ఏదో చెప్పి
ఏం చేస్తాడు తెలుసా? హామాను వేస్తారన్న. ఇది దానియేలు. ఏమండి దేవుని పిల్లలారా, రాజు దగ్గరికి పోయి ఏంటంటూ చెప్పేస్తాడు. రాజు ఈ ఈ ఆలోచన చేయడు. దానియేలు కోసం ఒక్కడి కోసం ఆలోచించాడు కదా, ప్రపంచం కోసం ఆలోచిస్తున్నాడు ఆయన. అప్పుడు మీరు తప్ప ఈ ప్రజలకు ఇంకొకరు దేవుడిగా ఉండడానికి వీల్లేదు, అలా ఉంటేనే మీ రాజ్యం నిలబడుతుంది. ఓకే, అలాగే మరి శాసనం కావాలి కదా. అప్పుడు రాజు ఉంగరాన్ని ఏమండి దాని మీద ముద్రించి శాసనం రాసుకొని పోతే అప్పుడు ముద్రిస్తారు. వీళ్ళు ఎవరి కోసం చేశారు తెలుసా? వీళ్ళు ఎవరి కోసం చేశారు తెలుసా? దానియేలు కోసం చేశారు. గుర్తుపెట్టుకోవాలి మీరు. మంచి ప్రసంగం చెప్తున్నాను, చాలా చక్కగా వినాలి. దానియేలు గారి కోసం చేశారు. ఏమండి దానియేలు గారి కోసం చేసిన తర్వాత దేవుని వాళ్ళరా, దానియేలు గారు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాడు. రోజుకి ఎన్ని పుట్లన్నా దానియేలు గారు ప్రార్థన? 3 సార్లు అంతేనా? ఏదో 7 సార్లు అన్నట్టు వినపడింది. ఏమంటే రోజుకు దానియేలు గారు 3 సార్లు తప్పకుండా ప్రార్థన చేసుకునేవాడు. దేనికోసం? దేవుని కోసం. నేను చెప్పేది అన్నం కోసం కాదు. దేనికోసం దానియేలు ప్రార్థన? దేవుని కోసం. ఒక ఆయన అడిగినాను, అన్న నువ్వు ప్రార్థన చేసుకుంటావు? 3 పూటలు చేసుకుంటానన్నా. దేనికన్నాడు? దేవుడికి అన్నాడు. ఏ దేవుడినా అన్నా. మనిషికి రకరకాల దేవుళ్ళు ఉన్నారు. అన్నంకు నేను ప్రార్థన చేసుకున్న తర్వాతనే అన్నం తిందాను అన్నాడు. అంటే ఈయనకి ఎవరు దేవుడు? అన్నం. ఇంతకు అన్నం దేవుడు ఉన్నాడా? అన్నం దేవుడు ఉన్నాడా? అంటే మనిషికి రకరకాల దేవుళ్ళు ఉన్నారు. మనిషే పెట్టేసుకున్నాడు దేవుణ్ణి. తెలుసా మీకు? మా కడపలో లాస్ట్ బోర్డర్లో ఒక దేవుడు ఉన్నాడు వాళ్ళకు. ఆ దేవుడి పేరు ఏం పేరు తెలుసా? సారాయి దేవుడు. ఏం దేవుడు అండి? సారాయి. ఆ బాటిల్ను వాడు విగ్రహంగా చేసుకొని, ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం ఉన్నట్టు వాడికి సారాయి బాటిల్ విగ్రహం చేసుకొని ఆ బ్రాంచ్ షాప్ ముందు పెట్టినాడు. పెట్టి ఏమండి అంటే వాళ్ళకి దేవుడు ఎవరు? ఆ బ్రాంచ్ షాప్కి దేవుడు ఎవరు? సీసా. ఈడికి తాగేవాడికి దేవుడు ఎవరు? సారాయి. ఆ సారాయి ఆ విగ్రహం ముందు పెట్టు, ఓం సారాయి అని తాగుతాడు. నిజమండి, నేను చూశాను. దేవుని పిల్లలారా, అలాగే మనకు కూడా ఒక దేవుడు ఉన్నాడు. మన దేవుడి పేరేం పేరు? యేసుప్రభు అంటాం. కొందరికి ఏమండి ఇంకొక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి పేరేం పేరు తెలుసా? ముందర ఒక సంచి వేసుకుంటాం చూడు. ఏం దేవుడు? దీని పేరు ఏం పేరు? కడుపు దేవుడు. ఈ సంచి పేరేం పేరు? కడుపు. ఇంకొక అర్ధగంట ఎక్కువైతే మీ కడుపు ఊరికే ఉంటుందా? ఇట్టిట్టంటే ఉంటుంది. ఇంక మీరు కుర్చీలో సరి కూర్చోరు. ఎందుకు? కడుపు దేవుడు. ఏంటి నాకు ప్రార్థన ఎప్పుడు అంటాడు. అర్థమవుతుంది మీకు? దేవుని పిల్లరా, ఆయన 3 సార్లు ప్రార్థన. ఎవరు? దానియేలు గారు. ఏంటి మనం రోజు 3 సార్లు చేసుకుంటున్నావా? కన్ఫామ్గా దేవునికి నేను చెప్పేది, అన్నం తినేటప్పుడు అన్నం కోసం కాదు. చాలామంది అన్నం కోసం చేసి దేవుని కోసం అంటారు. అది అరే అన్నం పెట్టుకొని నువ్వు అన్నం కోసం చేసుకున్నావు. మన వాళ్ళు కూడా ప్రార్థన, ప్రభువా ఈ అన్నమును మధురముగా మార్చుమా అంటూ ఉంటాడు. అంటే ఎవరి కోసం ఆయన ప్రార్థన చేసింది? అన్నం కోసం. కేక్ వచ్చిందనుకో, పాస్టర్ గారు ఇంకేం చేస్తాడు పాపం, వాళ్ళు దెబ్బ తట్టుకోలేక ఈ కేకును మధురముగా మార్చమా అంటాడు. అంటే ఎవరి కోసం? కేక్ కోసం. అంటే దేవుని కోసం చేయలేము. దేవుని కోసం, కరెక్ట్గా దేవుని కోసం చెప్తున్నాను. దేవుని కోసం రోజుకు 3 పూట్ల ప్రార్థన చేసుకుంటున్నావా లేదా? నేను చేస్తానా? నా మాదిరి ఎత్తండి ఎవరన్నా. మా పాస్టర్లు కూడా కనపడలేదు. ఏమండి రోజుకు 3 పూట్ల కన్ఫామ్ ప్రార్థన చేసుకుంటారా? నిజంగా అండి, కొంతమందిని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. ముస్లిమ్స్ వాళ్లకు ఆజా అంట. ఏందో ఆజానా బాజానా అదే ఏదో వస్తుందన్నా. అల్లా అని నమాజ్ అండి. అల్లాహు అక్బర్ అనగానే వాడు ఆడున్న ఏమవుతాడు తెలుసా? వెంటనే మోకాళ్ళు గిట్ట పెడతాడు. వాళ్ళు ఆడున్న ఇటు పెడతారండి. తెలుసా మీకు? ఎన్నిసార్లు రోజుకోళ్ళు? 5 సార్లు. 5 సార్లు వాళ్ళకి నమాజ్. అల్లాహు అంటే వెంటనే ఇటు వంగిపోతాడు. ఇట్లా
ఏంటి మనము 3 పూట్ల, నేను అడిగేది 5 పూట్ల కదా, 3 పూట్ల. కన్ఫర్మా? ఎందుకు చెప్తానంటే మాట బాగా ఆలోచించండి. ఏమండి, నేను అంటే పబ్లిక్ అని అడుగుతున్నాను. ఇప్పుడు మనం నమ్ముకున్న దేవుడు ఎవరు? ఎందుకు నమ్ముకున్నాం? ఈయన గొప్పోడని కదా నమ్మింది. ఈయన గొప్పోడు కదా. ఏ దేవుడు గొప్ప మనకు? రకరకాల దేవుళ్ళల్లో ఏ దేవుడు నమ్మినాం మనం? ఎందుకు? గొప్పవాడని. మరి వాళ్ళ దేవుడు గొప్పవాడని మనం నమ్మలేదు కదా. మరి ఇప్పుడు వాళ్ళు 5 సార్లు చేస్తామంటే మరి గొప్పవాడన్నే మనం ఎన్నిసార్లు చేయాలా? ఒకటి పెరగాలి కదా. పెరిగిందే తరిగిందే? భక్తి గురించి మాట్లాడుతున్నాను. దానియేలు గారు భక్తిగా 3 సార్లు ఏమిటి ప్రార్థన చేసేవాడండి. అలా ప్రార్థన చేయడం అస్సలాము గానికి ఇష్టం లేదు. ఏమిటి సలహాదారుడైన అస్సలాము గానికి ఏమి లేదు, ఇష్టం లేదు, చేయకూడదు అంతే. అప్పుడు శాసనం ఏందో తెలుసా? రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేసినా, రాజుకు తప్ప ఏ విన్నపమైనా ఎవరికి విన్నవించుకున్నా వాళ్ళు ఏం చేయబడతారని శాసనం చేశారో తెలుసా? సింహాల గుహలో పడవేయబడతారు. సింహాల గుహలో వేసేస్తాం. ఏమిటి శాసనం అంత లెక్క చక్కగా చెప్పబడింది. అందరికీ చెప్పబడింది. శాసనం యొక్క ఉద్దేశం రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేసిన, రాజుకు తప్ప ఎవరికి చెప్పుకున్న వాళ్ళు విన్నపాలు, శాసనం ఏంటంటే సింహాల భూములు వేస్తాం. ఇది శాసనం అని వచ్చేసింది. ఏమండి, దానియేలు గారికి తెలిసిందే. ఆయన ఉండేది ఎక్కడ? రాజభవనంలోనే కదా. ఆయనకి తెలిసిందా? తెలిసింది. ఇంటికి వచ్చాడు, చక్కగా యథా ప్రకారం కిటికీలు తీసుకున్నాడు. ఏమండి, చేతులు పైకెత్తాడు, దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏమండి, ఆయనకి తెలిసింది. ఏమని తెలిసింది? ప్రార్థన చేస్తే దేవునికి కానీ మొరపెట్టినావా, దేవునికి ఏదైనా చెప్పుకున్నావా, అసలు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేస్తారని తెలుసా? తెలిసిన తర్వాత కూడా ఏమండి ప్రార్థన చేస్తున్నాడంటే భక్తి ఎలా ఉంది చెప్పండి? భక్తి ఎలా ఉందండి? ఇప్పుడు మనకు కూడా ఇలాంటి శాసనమే వచ్చిందనుకో. ఏమండి, మనకు కూడా ఇలాంటి శాసనమే వచ్చిందనుకో. ఎవడైనా దేవునికి ప్రార్థన చేస్తే పిట్టను కాల్చినట్టు కాలుస్తా అని చెప్పి తుపాకు తెచ్చినాడు ఎవడన్నా, ఒక పిట్టనే పట్టాన్ని కాల్చినాడు అనుకో, ఇంక ఉన్నాడు ఏడా ప్రార్థనకు అన్నాడు అనుకో, ఎంతమంది ఉంటారో చెప్పండి? మీరు మాట్లాడడం లేదే. ఒక పిట్టను కాల్చినాడు, లేకపోతే మనల్ని చంపకుండా కుక్కనే పటాన్ని కాల్చేసినాడు. ప్రార్థన అన్నాడు అనుకో ఎవడైనా ఇక్కడ, యేసుప్రభు అన్నాడు అనుకో ఎవడైనా ఇక్కడ, ఈ కుక్కను కాల్చినట్టు మిమ్మల్ని కాల్చేస్తా అన్నాడు అనుకో, ఎంతమంది ఉంటారో చెప్పండి? మా పాస్టర్ల సహా అందరిని అడుగుతున్నా. మళ్ళీ మేము అడగలేదు అనుకుంటారేమో, మొత్తం అడుగుతున్నా. ఎంతమంది ఉంటారు? ఎవరు ఉండరా? ఏందిమా ఉండరా? మరి ఎలా భక్తిపరుడు? ఎలా అయితే భక్తిపరుడు? దానియేలు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఉండడానికి ఏం తీసుకున్నాడు తెలుసా? నిర్ణయం. ఎలాంటి నిర్ణయం? బలమైన నిర్ణయం. ఏమని? ఆడు చంపుతాడంతే. చావుకు భయపడ్డమేంది? భక్తుడు చావుకు భయపడతాడా? సావుకు భయపడతాడా? ఏమండి, నేను లోకంలో ఉన్నానండి, లోకంలో బ్రతికే ఉండి నేను ఎక్కడికి వచ్చినా ఇదే చెప్తున్నాడని దయచేసి మా పాస్టర్లు ఏమనుకోకూడదు. నేను ఒక స్మగ్లర్ అండి బాబు. నేను స్మగ్లింగ్ చేస్తూ బ్రతికేవాడిని కొన్ని సంవత్సరాల క్రితం. అప్పుడు నేను బతకాల, స్మగ్లింగ్ చేసి బతకాల. ఏ స్మగ్లింగ్ అంటే ఏందనుకుంటున్నారు? ఎర్రచందనాన్ని, రెడ్ శాండిల్ నేను స్మగ్లింగ్ చేయాల. కొండలకు వెళ్ళి కొట్టాల. A1 కొట్టాల. A1 కొడితే ఒక చెట్టు 50 లక్షలు అమ్ముతుంది. 50 lakhs A1 గ్రేడ్.
ఏమంటే 10 చెట్లు కానీ 20 చెట్లు కానీ కొట్టేస్తాం కింద మొదలుకు. పోలీసు రిపోర్ట్ ఇచ్చారు మళ్ళా. ఏమండి కింద మొదలుకు ఏ 1 చెట్టు కొట్టాలా. అలా కొట్టేటప్పుడు మమ్మల్ని ఎంతోమంది కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఆపోజిట్ ఉంటారు కదా, వ్యాపారంలో ఆపోజిట్ ఉంటారు, చంపేస్తారు. ఆడి దగ్గర మంచోడు ఎవడన్నా పని చేశాడంటే ఆడికి మంచి లాభం వస్తుందంటే ఈయన లేపేండ్రు అంటారు. వాడిని చంపరు, యజమాని గాడిని. ఈ చక్కగా పనిచేసేవాడిని చంపేస్తాడు. ఆ పని చేసేవాడిని నేనే. ఏమంటే తుపాకులు తీసుకోండి, డబల్ గన్ 2 షూట్లు, తుపాకీతో పిస్తల్తో డబల్ షూటింగ్ చేయాలా. అడవులలో కాల్చుకోవడమే. ఒక బుల్లెట్ దిగిందే అయిపోతుంది. బుల్లెట్ సరైన చోట తల్లో కానీ గుండెల్లో కానీ దూరిందే అయిపోయాయి. దేవుని పిల్లలారా, నేను బ్రతకాలంటే ఏం చేయాలి తెలుసా? చంపాలా, లేదంటే నేను సావాలా. ఎందుకు చెప్తున్నానంటే మాట, అప్పుడే నేను భయపడలేదు. అప్పుడే నేను భయపడినోడిని. ఏమండి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినా భయపడతానా? అప్పుడే భయపడినోడిని దేవుడి దగ్గరికి వచ్చినాక భయపడతానా? ఆలోచించాలి మీరు. ఒకడొచ్చి డిఎస్పి కడపలో ర్యాలీ చేస్తూ ఉంటే, అదే మన వాళ్ళందరినీ కొట్టారని, యేసుప్రభు గురించి బ్యాడ్గా పేపర్లో రాశారని ర్యాలీ చేస్తున్నాం. శాంతియుతంగా ర్యాలీ చేయడానికి సిద్ధపడినాం. అంతకు ముందు రోజు నన్ను పోలీసులు పట్టుకున్నారు. చేయడానికి వీల్లేదండి. అదేంటి సార్, మొన్న ముస్లిం చేశారు, మొన్న హైందవ సహోదరులు చేశారు, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు కదా 7 రోడ్స్ కాడ ఇక్కడ చక్కగా. ఇంకా వాళ్ళు ఇంకా బాంబులు పేల్చారు, డూమ్ డామ్ అన్నారు, అయిపగలు ఉంటారు. నేనేం చేయలే కదా సార్, మేము క్రైస్తవులు శాంతియుతంగా పోతాం ఉంటే. కుదరదబ్బా, స్టేషన్ రా అన్నారు. సరే అని స్టేషన్ పోయాను. ఒక రూమ్లో కూర్చోబెట్టి ఇక్కడ నువ్వు చేసేదానికి వీల్లేదన్నాడు. అదేంటి సార్, అందరూ చేసుకుంటున్నారు కదంటే, ఎక్కువ మాట్లాడద్దు, చేయొద్దు, గమ్మని వెళ్ళిపో, నీ యొక్క 1000 మందినో 200 మందికో చెప్పుకొని ఎక్కడోళ్ళు అక్కడే పొమ్మని చెప్పు, సరేనా? కుదరదు సార్ అన్నాను. ఏం చెప్తా అంటే ఏం తమాషా పడుతున్నావా? ఇంక పోలీసు వాళ్ళు మాటలు ఎలా ఉంటాయి మీకు తెలుసు. వేసేస్తా. తప్పదు సార్. ఏందిరా వేసేస్తా అన్నా కూడా, వేసేసినా నేను మాత్రం ర్యాలీ చేయాలి సార్. కుదరదు బా, చంపేస్తాను. పిస్టల్ తీసినాడు, దాంట్లోంచి బుల్లెట్లు తీసి నాకు చూపించాడు. 6 బుల్లెట్లు. ఎన్ని? 6 అతని దగ్గర ఉండింది. ఒకప్పుడు నా దగ్గర ఇట్ట టార్లు 90 కావాలా. ఏమండి? ఓకే, ఇప్పుడు కాదు, మళ్ళీ ఇప్పుడు ఉన్నది అనుకున్నారు. దేవుని పిల్లరా, 6 బుల్లెట్లు చూపించి గర్రం తిప్పి ఒక్క బుల్లెట్ కానీ వదిలినాను అనుకో, ఒక గుండు వదిలినాను అనుకో, అయిపోతావురా అని చెప్పి అటు పెట్టాడు. తుపాకీని ఎత్తిన పెట్టాడు. ఒకవేళ మీకు పెట్టుంటే మీరేం చేసిందరు? బ్రేక్ వేసిందరు. బ్రేకు షేకు అన్నీ ఇప్పుడు వచ్చిండేటివి. పెట్టాడు, తుపాకీ పెట్టాడు. నేను ఒక నవ్వాను అన్నాను. వాడికి ఏడ్చాలని నవ్వాలి అర్థం కాల. ఏంది తుపాకీ నెత్తి మీద పెట్టి తీడేంది నవ్వుతున్నాడు, ఏం రా అన్నాడు. అన్న వల్ల ఏం తమాషాగా ఉందా, గుండు లోపలికి పోయిందో ఎగిరిపోతావు అన్నాడు. నువ్వు చంపడానికి నీ దగ్గర గుండు ఉంది, నా యేసుక్రీస్తు వారి కోసం చావడానికి గుండు ఉందిరా అన్నాను. అంటే భక్తిలో ఉన్న శక్తి అది. ధైర్యం ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు చావాలా, ఏదో ఒక రోజు ఈ బొందులో ప్రాణం పోవాలా. ఎక్కడికి పోవాలా చెప్పు? చస్తే నేను అడిగిపోవాలా? నా దేవుడి దగ్గరికి చేరుకోవాలి. నేను నా దేవుడి దగ్గరికి చేరుకోవడానికి నాకు చావు రావాలని కోరుకుంటున్నాను. నిజమండి. నా చావు దేనికోసం రావాలో తెలుసా? నా భార్య కోసం, నా పిల్లల కోసం, అదో లోకం కోసం, అదో దానికోసం, దానికోసం కాదు మరణం రావాల్సింది. దేనికో తెలుసా? నా దేవుని కోసం రావాలండి చావు. నా దేవుని కోసం చావు రావాలా.
నా బ్రతుకు నా మట్టుకైతే క్రీస్తే చావు, చావు నాకు మేలా మేలు. చావు అయితే లాభం. నా దేవుని కోసం రావాలి చావు. పనికి మాలినోటి కోసం నా మరణం ఏంటి? పనికి మాలిన కోసం నా చావు ఏంటి? నా దేవుని కోసం మరణం రావాలనుకున్నానండి. ఎవరిని చూసే తెలుసా? ఇలాంటి భక్తులను చూసండి. ఇలాంటి భక్తులను చూసి బలం వచ్చిందండి బాబు, బలం వచ్చింది. దానియేలు శాసనం వచ్చినా భయపడలేదండి, ప్రార్థన చేసుకుంటానే ఉన్నాడు. వచ్చారు, తలుపులు పాల్గొట్టుకొని మరి వచ్చారు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావు, నిజమా కదా? అవును, నేను దేవునికే చేస్తున్నాను. మనం ఏంటే, నేను ఎవరు చేయలేదు, నేను బాళ్ళ పడిపోయింది ఎటువంటి, నేను ఎవరు చేయలేదు అంతేనా? కావాలంటే వాళ్ళని అడుగు నాసన్న అడుగు, నేను చేశానా నేను దాని మేము ఎవరూ చేయలేము. మేమంతా కూడుకొని వేరే విషయం, కూరగాయలు ఎట్ట తెచ్చుకోవాలని అడుక్కుంటున్నాం. వేరే ఏదో కూర ఎట్ట తెచ్చుకోవాలో పొద్దున్నే పోయి 3 గంటలకా 4 గంటలకా ఆదివారం కదా అని అనుకుంటున్నాం తప్ప మేము ఏం లేదు సార్ అంతా అలవలా. నిజమేనా? దానిలో ఏమన్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాను, నా జీవము గల దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తకు నేను ప్రార్థన చేస్తున్నాను. అవునా? ఎస్, అయితే పద ఏమిటి రాజు దగ్గర నిలబెట్టారు. ఏంటి దానియేలు తెచ్చావు? ఎందుకు రాజు చాలా ఇష్టం దానియేలు అంటే. ఇదేంటి దానియేలు తెచ్చావు? చాలా మంచోడు సార్, మంచోడే, కానీ నీ మాటను మీరాడు, శాసనాన్ని మీరాడు, కాబట్టి శిక్ష తప్పదు సార్. అదేంట్రా దానియేలు తప్పించాలా సార్? మొట్టమొదటి వ్యక్తి మనం ప్రకటించిన తర్వాత ఎవరు? మొట్టమొదటి వ్యక్తి విషయంలోనే మనం సరిగ్గా ప్రవర్తించకపోతే రాజ్యంలో నీ మీద ఎవరికి గౌరవ మర్యాద? చూసావా ఎలా ఇరికిస్తారు? చూసావా? దీన్నే రాజకీయం అంటారు. ఏమిటి? దీన్నే రాజకీయం అంటారు. ముందు నేను రాజకీయం నేర్చుకున్నాను, వేస్ట్ అనుకొని యాజకీయాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడ్డాను. మీకు ఏది కావాలి, రాజకీయమా యాజకీయమా? యాజకులం, రాజులైనా యాజకులం మనం. రాజకీయాలు వద్దు, చెత్త చెదారం అదే. చూసావా? ఒక మనిషిని చంపడానికి రాజకీయాలు. దానియేలు గారిని చంపడానికి ఏం చేశారు? రాజకీయం. అంటే రాజకీయాలు ఎలా ఉన్నాయి ఈరోజు? చంపుకోవడాలు, నరుక్కోవడాలు. వాడు బాగుపడితే ఈడు చూడలేడు, ఈడు చూస్తే వాడు బాగుపడు. ఏమండి, వాడిని ఎలా చేయాలి, ఈయన్ని ఎలా తొక్కాలి, ఈయన్ని ఎలా చేయాలి, ఇదే రాజకీయం. ఆదరిద్రం మనకెందుకు? అందుకే యాజకీయాన్ని ఎన్నుకున్నాను. యాజకీయం. ఏ యాజకీయం? దానియేలులా బ్రతికే యాజకీయం, దానియేలులా జీవించే యాజకీయం. ఏమండి, దానియేలు గారిని పట్టుకొని పోయారు. ప్రభా ఇతను చంపాల్సిందే. వద్దు, లేదు సార్. ఇంక అందరూ ప్రెజర్ పెట్టేదానికి రాజు కూడా ఏం చేశాడు? అందులో ఆయన ముద్ర వేసి పంపించాడు. ఆయన శాసనం ఆయనకి. నువ్వేంది, నువ్వు ఇట్లా మాట్లాడతావు, నువ్వే చెప్పినావు కదా. ఇంక ఏం చేయలేని పరిస్థితి, రాజు కూడా ఏం చేయలేని పరిస్థితి. పాపం ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి? దానియేలు గారిని తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికండి? సింహాల గుహలకి తీసుకొని పోయారు. సింహాల గుహ దగ్గర తీసుకొని పోయి ఏమండి, దానియేలు గారిని సింహాల గుహలో వేయాలని నిర్ణయించుకున్నారు. ఏమండి, ఎక్కడైనా జడియం కానీ, బిడియం కానీ, భయం కానీ దానియేలులో కనపడుతుందా? కనపడదు సత్యానా? కనపడుతుందే? ఏమండి, సింహం కాదండి బాబు, సింహాల గుహలో మన దగ్గరకు ఒక సింహం వచ్చిందనుకో, ఎవడైనా సరే దేవుడని కానీ ఎవడైనా ఈడ నిలబడినాడు అనుకో, దేవుడని ఎవడైనా సరే ఇక్కడ ఉన్నాడు అనుకో, ప్రార్థన అన్నా ఏసన్నా ఇదివరకు చెప్పినాను కదా. ఎవడు కోఆర్డినేటర్ ఎవరు? ఈ మీటింగ్ పెట్టించినాడు ఎవడో? మహేష్ సార్ అన్నాడు. పడకండి. ఏమండి, పెద్ద లారీలోంచి సింహాన్ని లారీ తెచ్చి ఆడ పెట్టారు. లారీలో ఏముంది అంటుంది, అది తిరుగుతుంది ఆ పక్క ఈ పక్క. ఒక్కడైనా ఉన్నాడు కానీ సింహాన్ని దించుతామన్నాడు అనుకో, ఏమంటే దించుతాడో లేదో కానీ వీడు ఒకడైనా ఉన్నాడా? చెప్పండి, ఏమో ఉంటారా? గంగాదేవిపల్లికి కారులో వచ్చినారు మీరు. కారు అవసరం లేదు సార్, మాకు కాళ్ళు ఉన్నాయి.
ఏమంటే నాకు తెలిసి కారు ఎంత స్పీడ్ వచ్చిందో దానికి మించి గంగాదేవికి పల్లికి నేను ఒకరన్నా ఉంటారా? మామూలు పరుగు కాదు. ఎలా పోతారమ్మా మీరు? నిజమేనా? అంటుంది అది. ఇట్టా ఇట్టా తిరుగుతుంది లారీలో. ఎక్కడైనా ఉంటాడు మహేష్ బాబు. ఒక సింహం నేను చెప్పింది. అక్కడ ఎన్ని సింహాలు? సింహములో బోనండి. ఏమండి అది ఏమండి సింహాన్ని దించితే ఒక్కడెవడు అంటాడండి? ఒక్కడెవడు ఉంటాడు? సత్యాన్ని అంటాడు చూడు, గర్జనికే గుండె అయిపోతుందంట. ఇంకా అది దిగితే కిందికి. ఏమండి ఈ స్టేజ్ మీద మేము దిక్కర నెట్టే ఉంటామా? అది దిగింది అనుకో, మేము ఏ పక్క ఉంటామో. ఉంటారా సార్? ఇక్కడ ఉండరా? ఏం సార్ మీరే అన్నమాట అంటే కిందోళ్ళ పరిస్థితి. మిందోడే ఇలా ఉంటే కిందోడి పరిస్థితి. మీరేం భయపడద్దండి. షడ్రకు రాజు ఉంటాడు. ఎవరుంటారు? షడ్రకు రాజు అలాగే ఉంటాడు. ఎందుకంటే లోక సంబంధమైన మరణానికి మనం భయపడము. మరో మరణం ఉంది, దానికి భయపడతాను కానీ దీనికి భయపడి నేను. ఆ మరణం ఏందో మహేష్ ఇంకొక పెళ్లి రోజు వచ్చి చెప్తాను. ఏమండి మళ్ళా నన్ను పిలుస్తాడో మరి ముందుగానే బుకింగ్ బాబు, నెక్స్ట్ ఇయర్ నేనే. ఓకే అండి. దేవుని వర్లరా, దానిలో భయపడలేదండి, బెదరలేదండి, నిలబడ్డాడు దేవుని కోసం నిలబడ్డాడు. ఏమండి సింహాల బోన్లో వేసేసారండి. అంటే భక్తి కోసం ఏ నిర్ణయం తీసుకున్నాడు? బలమైన నిర్ణయం. ఏ నిర్ణయమో తెలుసది? చచ్చిపోయినా పర్వాలేదు. ఏంది చచ్చిపోయినా పర్వాలేదు? చివరికి చావే కదా మనకి మిగిలింది. ఏముంది చివరికి? ఏమి సార్ అదే కదా. దాన్నే వద్దనుకున్నాడంటే ఆయన నిర్ణయం ఏంటండి బాబు? ఆ బలం ఎందులో ఉందో తెలుసా? భక్తిలో ఉందండి. భక్తిలో ఉంది. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. అట్లేకు చచ్చిపోయినా కూడా చచ్చిపోతాను. ఏ చావు వచ్చినా నేను చచ్చిపోతాను. ఆ మరణమేదో దేవుని కోసం వస్తే మంచిది కదా అని నిర్ణయం తీసుకున్నాడండి. ఈరోజు దానియేలు ద్వారా నేర్చుకోవాల్సింది ఏందో తెలుసు? మనం మరణం అనేది ఏదో ఒక రోజు వస్తుంది. ఆ మరణం దేనికోసం రావాలా? దేవుని కోసం రావాలా. అందుకే నువ్వు నిర్ణయింపబడ్డావు, నేను నిర్ణయింపబడ్డాను. మనం భూమి మీదకి వచ్చింది అందుకే. ఏమండి సింహాల బోన్లో వేసేసాడు. దేవుని పిల్లలారా, దేవుడు ఏం చేశాడు? అతన్ని రక్షించాడా? దేవుడు రక్షించాడా? ఎప్పుడు రక్షిస్తాడు? నువ్వు బలమైన నిర్ణయం తీసుకున్నప్పుడు నేను రక్షిస్తాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మాట. రక్షణ ఎప్పుడు? నువ్వు బలమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రక్షణ. ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు నీకు రక్షణ ఎక్కడ ఉంటుందండి? ఈ సీక్రెట్ పాయింట్ చాలా మంది మిస్ అవుతున్నారు. దానియేలు గారికి ఎప్పుడు వచ్చింది? దానియేలు అన్న రక్షణ ఎప్పుడు వచ్చిందండి? బలమైన నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చిందా? ముందే వచ్చిందే? తీసుకున్న తర్వాత వచ్చింది. మనోళ్ళు దేన్నైనా సరే బలంగా తీసుకుంటారంటే తీసుకోరు. చర్చికి వర్షం వస్తుంది, వచ్చారని పోతే పో, నేను చర్చి పోవాలని పో. నీకు తుమ్ములు రావు, జ్వరం రాదు, ఏమి రాదు. ఆడికి పోయిన తర్వాత కానీ నువ్వు పోలేదనుకో, వాన తరచుకు ముందే నీకు తుమ్ములు, జ్వరం అన్నీ వస్తాయి. ఎందుకు? నువ్వు నిర్ణయం తీసుకొని చూడు. అది ఏ నిర్ణయమైనా దేవుని కోసం చేసుకుని చూడు. రక్షణ నువ్వు కళ్ళ చూస్తావు. దేవుని రక్షణ నువ్వు చూస్తావు. దేవుని రక్షణ నువ్వు కళ్ళతో చూస్తావు. దేవుని పిల్లలరా, ఈ విషయాలన్నీ మీరు గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. నిజంగా ఏమండి సింహాల గుహలో వేసేశారు. వేసిన తర్వాత రాజు తట్టుకోలేక వెళ్ళిపోయాడు. ఈ మాట చూపించి ముగిస్తాను. మ్యాక్సిమం టైం ఎక్కువైపోయింది కనుక ఈ మాట చూపించి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 18 రాజు అక్కడికి పోయాడు. అంతటి రాజు తన నగరంకు వెళ్ళి
ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములు జరగనీయలేదు. ఎవరు? రాజు ఉపవాసమా బాబు? రాజు ఉపవాసమా? మో ఇదేంటండి? ఎవరైనా అన్యుడు? ఎవరు అతను? అన్యుడు. దానియేలు కోసం ఉపవాసమా? దేవుడికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంటండి. అంటే దానియేలు గారు రాజును కూడా ఎక్కడికి తీసుకొచ్చాడు? దేవుని దగ్గరికి తెచ్చాడు. తెలుసా మీకు? దేవుని దగ్గరికి తెచ్చాడు. దానియేలు రాజునే తెచ్చినాడు. రాజునే పట్టేశాడు దానియేలు. పట్టినాడు లేదో మీకు చూపిస్తాను. మనం ఎంతమందిని పట్టాం? రాజును పట్టాడంట. మనం ఏమైనా పట్టామన్నా? ఆ ఈదిలో అమ్మా రొంత అన్నం పెట్టమని ఉనిగడ పట్టాం. పట్టాలండి. పట్టడానికే దేవుడు నిన్ను పట్టుకునింది. నల్లగన్ని సంపాదించడానికి నిన్ను నన్ను పట్టుకున్నాడు. నల్లగన్ని సంపాదించుకోవాలా? ఎలా సంపాదించుకోవాలి? ఏ విధంగా సంపాదించుకోవాలి? ప్రేమ. కొత్త నిబంధన వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత సంపాదించుకోవడం ఎలా తెలుసా? ప్రేమతో నల్లగన్ని సంపాదించుకోవాలా. దేనికి? దేనికి? దేనికండి? పరలోకానికి. ఈ లోకం నుంచి పోయే లోపల నల్లగన్ని సంపాదించుకోవాలి మనం. ఎందుకు సార్? మోసేదానికి అన్నాడు ఒక ఆయన. కాదు సార్, ఏడ్చేదానికి అని చెప్పాను. మోసేదానికి కాదు సార్, ఏడ్చేదానికి. మోసేదానికి కాదు సార్, ఏడ్చేదానికి. మోసేది ఎవడైనా మోసేసిరేస్తాడు. నేను చచ్చిపోయాను, ఎవ్వరూ రాలేదు. ఏమిటి తోటోడు రాడా? రారా తోటోళ్ళు వచ్చి ఇసురు కొట్టరా, కంపు కొడుతూ ఉంటుందాడా? ఎవరు పెట్టుకుంటారు? దిక్కు దివానం లేనంత ఎవరు తీసేస్తున్నారు? బంధువులు ఉంటారు, ఎవరు ఉంటారు, చచ్చిపోతాడు. అక్కడ ఆడ చచ్చిపోతాడు. ఎవరు వస్తారు? తోటోళ్ళు వస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎత్తిపరేస్తారు. మోసేదానికి కదా సార్. నువ్వు నేను చచ్చిపోతే నలుగురు వచ్చి ఏడ్చాలి సార్. మంచోడు ప్రాణం పోగొట్టుకున్నాడే, ఇతనుంటే బాగుండు, చా మంచోడు చచ్చిపోయాడే అని మనం బాధపడేంతగా అతను ఉండాలి సార్ మనకు. రాజు దానియేలు కోసం ఏడుస్తున్నాడు. రాత్రి అంతా ఉపవాసం ఉండి వచ్చాడు. గృహ దగ్గర వచ్చి ఏమంటున్నాడు తెలుసా? చదువు మహేష్. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖము చూసినావు, ఏడుపు. దానియేలు కోసం ఏడుపు. మన కోసం ఏడుచారా? మన కోసం ఏడుచారన్నా? మన కోసం ఎవరైనా నలుగురు ఏడుస్తారా? ప్రాణాపాయ పరిస్థితులు ఉంటాయి. అయ్యో షట్టర్ కన్నా చచ్చిపోతున్నాడా, అయ్యో పలానాడు, అయ్యో అయ్యో అమ్మో ప్రాణాపాయ పరిస్థితి, అయ్యో ఎంత మంచోడు అయ్యో అంటున్నారా? దరిద్రుడు చచ్చినాడు. పీడ పోయింది. రేపు పొద్దునకంతా సావు కబురు చల్లగా వినపడాలి నాకు. నిజమే కదా? కానీ రాజు ప్రేమించాడండి, ఇష్టపడ్డాడు. ఏమండి ఏం చేసి ఉంటాడు చెప్పండి? ఎంత ప్రేమ దానియేలు దగ్గర ఉందో చూడండి. దుఃఖ స్వరముతో ఏమంటున్నాడు? దానియేలు పిలిచి, బా ఏమి స్టేట్మెంట్ అండి బాబు! జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, బా ఏం మాట అండి బాబు! రాజు దగ్గర నుంచి జీవము గల దేవుని సేవకుడు అంటున్నాడు. అంటే రాజు కూడా ఏమంటున్నాడు? దేవుణ్ణి జీవం గల దేవుడు అనిపించాడండి బాబు దానియేలు. ఎందుకు కాపాడాడండి దేవుడు? దేనికి కాపాడండి దేవుడు? ఇంకా రాజును మార్చేశాడా? రాజును మార్చేశాడు. ఏమండి మనం మారుస్తామా? మార్చడానికి పోయి మనం మారిపోతాం వాళ్ళ మాదిరా. ఏమిటి అర్థమవుతుంది? లంచం తీసుకోకూడదని లంచం తీసుకున్నాడు గడిపి మనం డగడగడగ లంచం తీసుకుంటాం. అంటే వాడి దగ్గర పోయి మనం వాడిని మార్చాలా? మనం మారిపోవాలా? వాళ్ళగా మార్చాలా? ప్రతి మనిషిని మార్చాలా? దేంట్లోకి తెలుసా? మతము కులంలోకి కాదు, మార్గంలోకి మార్చాలి మనం. అది మార్గం. ఒక ఆమె అంటుంది, ఏనైనా మీరు మతంలోకి దిగారా అనింది. ఏం మాది చెరువా బాయ్ అని. నేను ఏం దిగడానికి ఏదైనా చెరువా బాయ్ ఏమైనా గుంట అనుకుంటున్నావా? అదేందో తెలుసా? మార్గం. మరణ ఛాయల్లో ఉన్నటువంటి ప్రతి మనిషిని మరణ ఛాయల నుంచి, ఆ మరణపు మార్గముల నుంచి
మహోన్నతుడైన దేవుని మార్గం వైపు నడిపించేదే మార్గం. మార్గం అండి. రాజును మార్చేశాడు. జీవము గల దేవుని సేవకుడా. బాబా బాబా ఏమండి, ఏమన్నా తెలుసా? జీవము గల దేవుని సేవకుడు అయిన షడ్రకు అనాలా, దానియేలన్నా అనాలా. మహేషు జీవము గల దేవుని సేవకుడు అయిన మహేషు అనాలా అంటున్నారా? సాక్ష్యం అండి, సాక్ష్యం ఉండాలా మనిషికి. తర్వాత ఏమంటాడు తెలుసా? జీవము గల దేవుని సేవకుడు అయినా దానియేలు. ఏమిటిది? నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని దానియేలుని అడిగినాడు. నిత్యము, ఈ పాయింట్ మర్చిపోతాను మీరు, నిత్యము నీవు సేవించుచున్నా దేవుడు అంటున్నాడు. నిత్యము నీవు సేవిస్తున్నావా? ఏమండి, నిత్యము సేవించే దేవుడు అంట. అంటే దానియేలు ఎప్పుడు ఏం చేస్తున్నాడు? నిత్యము సేవ, నిత్యము సేవ, నిత్యము సేవ, నిత్యము సేవలో ఉన్నాడండి. నిత్యము సేవలో అది అండి ఆయన ధైర్యం. అదండి దానియేలు ధైర్యం. నా దేవుడు నన్ను రక్షిస్తాడు, చావొచ్చినా పర్వాలేదని బలమైన నిర్ణయం తీసుకున్నాడండి. దేవుని పిల్లరా, నిత్యము సేవించుచున్న నీ దేవుడైన యెహోవా, నీ దేవుడు జీవం గల దేవుడు నిన్ను రక్షింపన అనగానే ఏమండి ఏమొచ్చింది స్వరంలో? దానియేలు ఏమంటున్నాడు? ఏంది? సింహాల గుహలో నైట్ అంతా ఉన్నాడు, ఒక రాత్రి అంతా ఉండి ఏమండి ఏమంటున్నాడు తెలుసా? రాజా చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి, ముగిస్తాను ఈ మాట తర్వాత. ఏమంటున్నాడన్నా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతలను పంపించి సింహముల నోర్లు మూయించును. నేను ఎవరిని? నిర్దోషిని రాజా. ఎవరికి? నా దేవునికి నిర్దోషిని. నీకు నమ్మకమైన వాడిని. ఉందా మాట? నీకు ఎలా ఉన్నాను నేను నీ దృష్టికి నేరము చేసిన వాడును కాను కదా. బా, నీ దృష్టికి ఎలా ఉన్నాను తెలుసా? నేను ఏ నేరం చేయలేదు రాజా, నీ దృష్టికి నమ్మకంగా ఉన్నాను రాజా, నీ దృష్టికి నమ్మకంగా ఉన్నాను రాజా, నీ దృష్టికి నమ్మకంగా ఉన్నాను, నీ దృష్టికి నమ్మకంగా ఉన్నాను రాజా నేను. బా, ఏంటండి ఆ మాటలు, ఏంటండి ఆ మాటలు చెప్పండి. నీ దృష్టికి నమ్మకంగా ఉన్నాను రాజా నేను, దేవుని దృష్టికి నిర్దోషి. ఈరోజు మనం అనగలుగుతామన్నమాట, మనం అందరం ఇక్కడికి వచ్చిన మనం దేవుని దృష్టికి నేను నిర్దోషిని అని అనగలుగుదా? అను. నీకు రక్షణ. దానియేలుకి ఎవరి నుంచి రక్షణ? లాస్ట్ మాట, దానియేలు గారికి ఎవరి నుంచి రక్షణ? ఎవరి నుంచి అండి? కథ అంతా విన్నారంట తెల్లారి అటుంది. దానియేలు గారికి ఎవరి నుంచి రక్షణ అంటే సింహాల నుంచి రక్షణ. ముగిస్తానంటే లాస్ట్ మాట, సింహములు రక్షణ. సింహాల నుంచి ఏం చేశాడు దేవుడు? అని రక్షించాడు. ఏమండి, నిర్దోషిగా ఉన్నందుకు, దేవుని ఎదుట నిర్దోషిగా ఉన్నందుకు దానియేలు రక్షించాడు కదా, సింహపు నోళ్ళ నుంచి ముయించాడు కదా. ఈరోజు మనకు రక్షణ ఎక్కడి నుంచో చెప్పమంటారా? చివరి మాట బాగా వినాలా. మనకు రక్షణ ఎక్కడి నుంచో తెలుసా? సింహాలకు మించింది ఉందండి బాబు. సింహము పట్ట 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 కోరికి చంపేస్తుంది, ఎముకలతో సహా ఏం చేస్తుంది? కోరికి చంపేస్తుంది. ఎంతసేపు చచ్చిపోతాం? చెప్పాలి నాకు లాస్ట్ మాట చెప్పండి, మీరు చెప్పండి. లేదు, క్షణాల్లో చచ్చిపోతారు. సింహాలు ఎంతసేపట్లో చంపుతాయినా? ఎంత ఒక 2 నిమిషాల్లో చచ్చిపోతాం అంటే ప్రాణం పోయింది. 2 నిమిషాల తర్వాత ఏం కొరుకుతాయి వచ్చి? ఇంకేమున్నది కొరకడానికి? ఇక్కడ అన్నీ కొరికేసినాయి, చచ్చిపోయినాం. ఇంక మళ్ళా సింహం కొరుకుతుందా? కొరకదు, ఇంక అయిపోయింది. కానీ ఎప్పుడు కొరికే ఒక ప్లేస్ ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. సింహాలు ఉన్నాయి, కొరికేసినాయి, చచ్చిపోయినాం. కానీ
ప్రాణం పోలేదనుకో మనకు, అవి కొరుకుతూనే ఉన్నాయి, ప్రాణం పోలే, అవి కొరుకుతూనే ఉన్నాయి, ప్రాణం పోలే, రక్తం అంతా తాగుతున్నాయి, మాంసం అంతా తింటున్నాయి, కానీ ప్రాణం పోలే, చీలుస్తూనే ఉన్నాయి. చచ్చిపోతే పర్వాలేదు, సావకుండా అలాగే పెరుగుతూ ఉన్నాయి అనుకో, తోడ మేడ ఎలా ఉంటుంది బా? చస్తే పర్వాలే, చావకుండా అలాగే కరుస్తా చంపుతూ ఉన్నాయి అనుకో, చంపకుండా చంపుతాను నేను, ఎలా ఉంటుంది? ఇది నరకం అంటారు. ఏమండి, సింహాలతో 1 నిమిషం 2 నిమిషాల్లో పోతుంది ప్రాణం. నరకము, నరకమున వారు అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకం, నరకం, నరకం అంటే ఒకడికి భయం లేదు. అదే అన్నాడు అబ్రహాం గారు, ఇక్కడ దేవుని భక్తి పూర్తిగా, దేవుని భయం పూర్తిగా లేదు. నరకం అంటే ఎవడికి భయం లేదు. నరకాన్ని పోతాడు, రా పోరా అంటాడు. ఒరే బాబు ఏందిరా ఎంత ఈజీగా అంటే, ఏం నరకం అంటే అత్తగారు ఇల్లు అనుకుంటున్నావా? వడలు కోడి చేసి పెట్టి నీకు తినిపించడానికి మామూలుగా ఉండదాడా? అగ్ని ఆరదు, పురుగు చావదు. మామూలు భయంకరం కదా అది. మా ఇంటికాడ ఒక ఆమె చచ్చిపోయింది కిరోసిన్ పోసుకొని. ఆ గించెలకు పోయి ఆడ వాళ్ళ చూసి నాకు కావాలి బంగారాన్ని వచ్చి ఇంటి మొగుడితో అంటే కొట్లాట పెట్టుకొని వాడు తీసుకుని పోయేదలకి కిరోసిన్ పోసి చచ్చిపోయింది. ఆ సత్యం ముందర ఒక రోజేం బతికింది. మా కడపలో రిమ్స్ హాస్పిటల్లో చేరిస్తే చూద్దాం కదా అని పోయాను. అరుపులు కేకలు పెట్టావు. నేను ఇది ఉంది, అది నరకం ఉంది. నరకం ఒకటి ఉంది తెలుసా నీకు? మంట మంట ఉందా? ఏమండి దేవుని పిల్లలారా, భయంకరం అండి బాబు నరకం. అమ్మాయి గడిపోయింది చూద్దామని, ఒంటి మీద ఏం చర్మం లేదు, తెల్లగా ఉంది. అరుపులు కేకలు, అరుపులు కేకలు. చూడు బాబు అదేదైనా ఉందేమో పంపిస్తాను నీకు, లాస్ట్ మాట అండి. అరుపులు కేకలు, భయంకరమైనటువంటి సౌండ్లు. ఏమైందంటే మంట మంట మంట, అంత మంట అంత మంట. ఏమండి మీకు ఒక మాట అడుగుతాను, ఆమె ఒంటి మీద అగ్ని ఆరిపోయిందా లేదా? ఆరిపోయిందా లేదా? ఆరిపోయింది. కానీ అరుపులు ఆగిపోలేదా? మంట ఆరిపోయినా అరుపులు ఆగలేదండి బాబు. నరకంలో మంట ఆరిపోతుందా? ఆరిపోని మంటలో ప్రాణం పోకుండా, చావు రాకుండా ఉన్నటువంటి ఆ నరకం ఎలా ఉంటుందండి బాబు? ఆ నరకం తప్పించుకోవాలండి. ఆ నరకం తప్పించుకోవాలంటే ఒకటే మాట ఏంటంటే, దేవా నీ దృష్టికి నేను నిర్దోషిగా కనపడుతుంది కదా. నిర్దోషిగా ఉన్నందుకు దానియేలు గారిని సింహాల నోళ్ళలోంచి కాపాడినాడు. ఏమండి మనం కూడా దేవుని ఎదుట నిర్దోషిగా ఉంటే నరకం నుంచి కాపాడతామండి. మీరు కూడా దానియేలులా బలమైన నిర్ణయం తీసుకోవాలా. ఏ నిర్ణయం? బలమైన నిర్ణయం. బతికితే దేవుడే, చచ్చినా దేవుడే అంటారా? నా బ్రతుకు నా మట్టుకైతే క్రీస్తే, చావు వచ్చినా మనకు లాభమే. నిర్ణయం. ఎలా పోతారు? ఇంటి నుంచి మామూలుగా పోతారా? నిర్ణయం తీసుకొని పోతారా? దేవా ఈ బ్రతుకు ఎవరి కొరకు? నీ కొరకే. ఈ జీవితం నీ కొరకే. ఈ ఆయుష్ ఇచ్చింది నువ్వు, ఆరోగ్యం ఇచ్చింది నువ్వు, అన్నీ నీకే ప్రభా అంటారా? నిర్ణయం తీసుకుంటారా? అలా తీసుకుంటే యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణం పెట్టువాడు దాన్ని రక్షించుకుంటాడు, లేదంటే దాన్ని పోగొట్టుకుంటాడు. నేను నిర్ణయం తీసుకున్నాను, బతికితే దేవుడే, చచ్చిపోయిన దేవుడే నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఏదో ఒక రోజు నా ప్రాణం పోతుంది. ఆ ప్రాణం నా ప్రభు కోసం పోవాలా. ఇలా తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ అందరికి చెబుతూ తిరుగుతూ ఇలా చెబుతూ గుండె పట్టుకోవడమా? ఏమండి తిరుగుతూ అలిసిపోయి చచ్చిపోవడమా? అంతే అండి. దేవునిలో పోవాలి ప్రాణం. వద్దు, లోకానికి ఇవ్వద్దండి మీ ప్రాణాన్ని. ఆయనకి ఇవ్వండి. ఆయన ఏమిస్తాడు తెలుసా? 60 ఏళ్ళు ఆఫ్టర్ ఆల్ భూమి మీద జీవితం 60, అందులో 20-30 వదిలేసాం, చాలా వరకు వేస్ట్ చేసేసాం. మిగిలిన చిన్ని జీవితాన్ని దేవునికి ఇచ్చేయండి, దేవుడు పెద్ద జీవితం ఇస్తాడు. ఓకే, చక్కగా విన్నందుకు మీ అందరికీ నా వందనాలు. మరి తమ్ముడు మహేష్ తన పెళ్లి రోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరికీ దేవుని మాటలు చక్కగా వినిపించాడు. ఏమండి విన్నారు కదా? విన్న ప్రతి మాటను మనసులో పెట్టుకుని భద్రంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు. బాబు వచ్చిందే నెట్ స్లోనా? ఆ పాట హాట్స్పాట్ చేసి చూడనేనా? మంచిదండి, ప్రార్థన చేసుకున్నాం.
ప్రేమగల తండ్రి, ఇంతవరకు తోడుగా ఉంటూ అమూల్యమైన మాటలను తండ్రి పాఠాలుగా మాకు అందించినందుకు మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటూ, మంచి మనసుతోనైనా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మహేష్ను, అలాగే సహోదరి వసంత, అలాగే వారి తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన బిడ్డలను కాపాడండి తండ్రి. చిన్ననాటి నుంచి మీ దయతో వర్తుల్లాగా మీ కృపను అనుగ్రహించండి. వేదిక మీద ఉన్నటువంటి సేవకులందరూ చక్కగా వాళ్ళ సేవను జరిగిస్తూ ఎలాంటి స్థితిలో అయినా సరే మిమ్మల్ని మహింపరచడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, కోరుకుంటూ, సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ, జరిగించిన ఈ చక్కటి కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులోనైనా మహేష్ని దీవించండి, వసంతాన్ని దీవించండి. బిడ్డలకు ఎన్నో సంవత్సరాలు తండ్రి ఇలాగూ కలిసిమెలిసి చక్కగా ఎన్నో పెళ్లి రోజులను జరుపుకునే భాగ్యాన్ని ఇవ్వండి. తద్వారా నీ నామఘనత కొరకే బ్రతికే స్థితిని, పరిస్థితిని ప్రసాదించమని వేడుకుంటూ, కోరుకుంటూ, మరొకసారి తండ్రి ఇచ్చిన లేఖన భాగాలను బట్టి, ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటూ, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. మంచి నిర్ణయంతో నీ బిడ్డలు ఇక్కడి నుంచి వెళ్ళులాగున మీ సహాయాన్ని అర్థిస్తూ, సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ప్రభు పేరు ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, అమూల్యమైనటువంటి దైవవర్తమానం అందించినటువంటి దైవజనులు షడ్డక్ రాజు గారు నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారండి. నిజంగా మాటకి పనికి చాలా తేడా ఉంటుంది. కానీ అన్నయ్య గారిని చూస్తుంటే కడపోళ్ళు కదండి, కడపోళ్ళకి ఏముంటుంది, నువ్వు చంపుతావంటే చంపారా అంటాడు అంతే. రెండో మాట మాట్లాడరండి, నువ్వు చంపుతావా చంపేయి, పిస్తులతో కాలుస్తావా కాల్చేయి, అస్సలు తగ్గరు. నిజంగా అన్నగారు దేవుని మాటలు చెబుతున్నప్పుడు ఆ ఫైర్, దేవుని కోసం చచ్చేంత ధైర్యం మనలో నింపటం కోసం ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన కుమారుని రేపాడండి. తన కుమారుని రేపి ఈ మాటలు వినిపిస్తున్నారు. ఎవరైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చర్చిల్లోకి వెళ్ళి ఆరాధన చేస్తే చంపేస్తామంటే చర్చికి వెళ్తామా, ఇంట్లో ఉంటాం చెప్పండి, నిజాలు మాట్లాడుకుందాం. ఇంట్లో ఉంటాం. ఎందుకని చర్చికి ఎందుకు వెళ్ళలేం అంటే ప్రాణభయం. మన ప్రాణాన్ని రక్షించుకుంటే అది పోద్దండి. ఆ ప్రాణాన్ని దేవుని కోసం అర్పిస్తే మనం చనిపోయినా కానీ బ్రతుకుతాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు అన్నయ్య గారి ద్వారా అద్భుతమైనటువంటి సందేశాన్ని మన అందరికీ వినిపించాడండి. భక్తుల నిర్ణయాలు చూడండి, వండర్ఫుల్ నిర్ణయాలండి. చావుకు కూడా భయపడని నిర్ణయాలు. చావే ఎదురుగా వచ్చినా కానీ వణకలేదు, బెణకలేదు, అదురు లేదు, బెదురు లేదు, చంపేసుకోండి. అది వండర్ఫుల్ క్రిస్టియానిటీ అండి, భక్తి. అలాంటి భక్తి పరులుగా మీరు మనమందరం ఉండాలని దేవుడు తన కుమారుని ద్వారా మంచి మాటలు వినిపించారు. ఒకసారి గట్టిగా మీ కర్తన త్వరలతో అన్నయ్య గారిని అభినందించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. అలాగే ఈ సమయంలో పసుపుగోలు సంఘస్థులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి తమ్ముడు కింగ్ మహేష్, అలాగే వసంత పెళ్లి రోజు సందర్భంగా సంఘస్థులు కేక్ ఏర్పాటు చేశారండి. చిన్న కార్యక్రమం ఉంది. తమ్ముడు మహేష్ అలాగే చెల్లి వసంత వాళ్ళు స్టేజ్ ఇక్కడికి రావాల్సినదిగా ప్రేమతో కోరుచున్నాను. అంతలోకి భోజనం ఏర్పాటు చేసుకోండి. యవనస్తులు చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. వసంత రామ్మా. కేక్ కటింగ్ కార్యక్రమానికి ముందుగా ప్రార్థనలు నడిపించవలసిందిగా దర్శి ప్రిన్సిపల్ గారు అయినటువంటి ఏసన్న గారికి సమ్మానం అప్పగిస్తున్నాను. నాన్న మహేష్ అలాగే వసంత గారి వివాహ శుభ సందర్భంగా ఒక మంచి చక్కని కార్యక్రమం నిజంగా చేయడం మనది చాలా ధన్యత. అయినా మన మధ్యలో ఇంత మంచి నిజంగా డానియల్ ఒకటేనండి, భక్తుడికి ఉండే గుణం. నేను నమ్మిన దేవుడు మమ్మల్ని కాపాడను కాపాడకపోయినను రాజా మా నిర్ణయం మార్చుకోలేమని నిజంగా డానియల్లో మాట్లాడడం మనది. అలాగే నిజంగా యేసుక్రీస్తు వారు అందరికీ మాదిరి అండి. చెప్పాలంటే ప్రాణం పెట్టడానికి ఇష్టపడి అలా సిలువను ఎక్కటం మనది. ఇలా క్రైస్తవులంగా నిజంగా ఈనాడు ఎక్కువ మాట్లాడటం కాదు, కానీ ఈ మధ్య ఒక పాస్టర్ని చంపితే ర్యాలీలు, ధర్నాలు, ఏమంటే జ్ఞానంగా ఉంటుందో చెప్పండి క్రైస్తవుల మధ్య మాటలు. తల వెంట్రుకైనా ఆయన ఇరుకులేని దగ్గర రాలనప్పుడు ఏమంటే ప్రాణాలు పోవటం మనకు తెలియదా?
కాబట్టి క్రైస్తవుడు ప్రేమనే చూపించాలి, దైవాన్నే చూపించాలి. కాబట్టి ఇంత మంచి మాటలు మన మధ్యలో ఇచ్చిన అన్నయ్య గారికి, అలాగే మరి మహేష్, అలాగే వసంత వారి వివాహ సందర్భంగా జరిగిన ఈ సభకు నిజంగా చాలా సంతోషం అందరికీ తెలియపరుచుకుంటూ మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన తండ్రి లక్ష్మణయ్య, అలాగే మరి అక్క గార్ల కుటుంబం విషయంలో నా తండ్రి మీరు చూపిస్తున్న మీ దయా కనికరం అనగా తండ్రి నిజంగా వారి గర్భాన్ని ఇచ్చిన బిడ్డలు యవ్వన దశలో నా తండ్రి మీ నామ ఘనతకు వారు తీసుకున్న మంచి నిర్ణయాలు నైనా వారి నిర్ణయాలకు నిజంగా అంగీకరించి తన కన్న తల్లిదండ్రులుగా వారు నైనా అదిగా నా తండ్రి బాప్తిస్మం తీసుకుని సంఘంలో చక్కగా నా తండ్రి కుటుంబ సమేతంగా నా తండ్రి మీ నామ అయ్యా మహిమార్థమై ఘనత కొరకై నా తండ్రి వారు చూపిస్తున్న వాక్యం పట్ల చొరవ నిజంగా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది తండ్రి. నిజంగా వారి గర్భాన్ని పుట్టిన ప్రథమ పుత్రుడు మహేష్, అలాగే తనకు సహకారిగా ఇచ్చిన చెల్లి వసంత తండ్రి వారిని కన్న తల్లిదండ్రులుగా మార్చి వారి గర్భాన్నిచ్చిన బిడ్డ నేను ఒక మంచి కుటుంబంగా ఈ కాలానికి మీరు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఎల్ల వేళలా నా తండ్రి వారి ద్వారా వారి కుటుంబం ద్వారా నా తండ్రి ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి, ఈ దినాన జరిపించారు, ఇంకా జరిపించుకున్నట్టుకు నా తండ్రి వారిని ఆశీర్వదించమని, అలాగే వచ్చిన అందరి దయవలను అలాగే మీ దయవలను నా తండ్రి వర్ధిల్లి తండ్రినైనా వారి కుటుంబాన్ని కనికరించి కాపాడమని కోరుకుంటూ ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని ఏ ఒక్కరము విని విడుచువారముగా కాక తండ్రి ఈనాటి కాలంలో కూడా నా తండ్రి నాటి ధాన్యాలు కనపడినట్లుగా వినివారందరికీ పరసంబంధమైన దేవునితో జ్ఞానం అనుగ్రహించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. కేక్ కట్ చేస్తూ ఉండగా మీ కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. కట్ చేయని అనమ్మా, కట్ చేసిన తర్వాత టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్లో కొట్టాలి. ఒకరికొకరు ఆధారముగా తల్లి తండ్రి ఓకే. ఈ సమయంలో చివరి ప్రార్థన. అలాగే చివరి ప్రార్థన ఆశీర్వదించవలసిందిగా ముఖ్య వాక్య విశేషకులు దైవ సేవకులు షడ్రక్ రాజన్న గారికి సమయం అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల తండ్రి, ఇంతవరకు తోడుగా ఉంటూ అమూల్యమైన నీ మాటలను మాకు అందించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మాటలను తండ్రి పాఠాలుగా నేర్చుకొని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి కోసం మేము బ్రతుకులాగున ఇదో తండ్రి మా జీవితాలు తండ్రి ఆయన ఏర్పాటు చేసినటువంటి మీ మార్గంలో చక్కగా నడుచులాగున మీ సహాయం నడిపిస్తున్నాం. తద్వారా మా ప్రాణాలను మా ఆత్మలను మేము రక్షించుకుంటామని చక్కగా మీ గ్రంథం ద్వారా మాకు సెలవిచ్చారు. సెలవిచ్చిన ప్రతి మాటను తండ్రి మేము నేర్చుకొని తెలుసుకొని ఇక్కడి నుంచి సెలవు తీసుకునేలాగున మీరు మాకు సహాయం చేయండి. నీ బిడ్డలందరూ మంచి నిర్ణయంతో వెళ్ళేలాగున మీ కృపను అనుగ్రహించండి. ప్రతి వాళ్ళు తండ్రి భక్తి విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకునేదానికి ఆనాటి భక్తులు తీసుకున్న నిర్ణయాల్లా బలమైనవిగా మేము కూడా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీ సన్నిధి తోడుగా నడగా ఉంచండి. అలాగే మహేష్ని బట్టి అలాగే ఆయనకి ఇచ్చిన భార్యని బట్టి తండ్రి మీకు వందనాలు. వాళ్ళిద్దరిని దీవించండి, ఆశీర్వదించండి. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యములతో సమాధానంతో నెమ్మదితో ఇదో తండ్రి చక్కగా బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించండి. అలాగేనైనా
ఆయనకి ఇచ్చిన తల్లిదండ్రులు దీవించండి, ఆయనకి ఇచ్చిన తమ్ముడు దీవించండి, అలాగే తండ్రి ఆయనకి ఇచ్చిన భార్యను దీవించండి. మరి మౌనిక అమ్మాయి కూడా తండ్రి మరి గర్భంతో ఉంది గనక దయతో తండ్రి మీరు దయ చూపించి బిడ్డకు మంచి గర్భఫలాన్ని ప్రసాదించండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. రఘును అమ్మాయిని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మంచి మనసుతో తండ్రి ఇంతసేపు నీ వాక్యం కోసం కూర్చున్నాను నేను, నీ బిడ్డలు వాళ్ళని దీవించమని వేడుకుంటూ కోరుకుంటూ ఇచ్చినటువంటి చక్కటి ఆతిథ్యాన్ని బట్టి కడతండి మీకు వందనాలు. బిడ్డలు దీవించండి, పరసంబంధమైన దీవులతో వాళ్ళని కాపాడమని వేడుకుంటూ మీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ చక్కగా జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు మీ పరిశుద్ధ పాదాల చెంత చేరి వేడుకుంటూ కోరుకుంటూ వేదిక మీద ఉన్న దైవజనులందరినీ దీవించి ఆశీర్వదించి వారి పరిచర్ని దీవించమని ప్రభు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండి అంతవరకు దేవునిలో చక్కగా నడిపించునుగాక, ఆమెన్. అందరికి వందనాలండి. ఈ ప్రార్థన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కుటుంబ సభ్యులు భోజనాలు ఏర్పాటు చేశారు కనుక వచ్చిన మీరందరూ భోజనం చేసుకొని మీ గృహాలకు వెళ్ళవలసిందిగా ప్రేమతో కోరుచున్నాము. ఇంతటితో ఈ ప్రార్థన కార్యక్రమం ముగించబడింది. అలాగే రేపు రాత్రికి తాళ్ళూరు గ్రామంలో, రేపు రాత్రికి కొర్రవాటిపాలెం గ్రామంలో ఇప్పుడు మనకు వాక్య సందేశాన్ని అందించారు కదా దైవ సేవకులు, ఈ దైవ సేవకులు అక్కడికి వచ్చేస్తున్నారు. రేపు రాత్రి కొర్రవాటిపాలెంలో ఒకరోజు సభ ఉందండి కనుక ఆ సభకు అందరూ రావాల్సినదిగా ప్రేమతో కోరుచున్నాము. కొర్రపాటివారిపాలెం, ఓకేనా? కొర్రపాటివారిపాలెం. దయచేసి వచ్చిన మీరందరూ భోజనం చేసి మీ గృహాలకు వెళ్ళవలసిందిగా ప్రేమతో కోరుచున్నాము. దయచేసి ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు, అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో మీకు మరి విన్నపాన్ని తెలియచేస్తున్నాను. దయచేసి అందరూ వచ్చి కూడా మీరు ఇక్కడ భోజనం చేసుకుని వెళ్ళాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. స్టేజ్కి ఎడం వైపు భోజనం ఏర్పాటు చేయబడింది. దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అందరికీ సెలవు, అందరికీ వందనాలు. జరిగించే గొప్ప అవకాశం